హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు ఈ ముఖ్యంగా గోట్ అండ్ షీప్ కోసం మనకు కోఎఫ్ఎస్ అనేది చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనము 4G బుల్లెట్ కానీ సూపర్ నేపియర్ కానీ వీటిలో ఏంటంటే యాక్సిలేట్ పర్సెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ కోఎఫ్ఎస్ 29 కానీ కోఎఫ్ఎస్ 31 కానీ బాగుంటుంది అనమాట. కోఎఫ్ఎస్ 29 అనేది ఓల్డ్ వర్షన్, కోఎఫ్ఎస్ 31 అనేది కాఫ్ 31 అంటారు అనమాట. ఇది అడ్వాన్స్ అనమాట. సో 29కి అడ్వాన్స్, ఇది చాలా బాగుంటుంది అనమాట. గ్రోతింగ్ కానీ ఆ తర్వాత యాక్సిలస్ పర్సెంట్ ఏముండవు. కాకపోతే ఏంటంటే సూపర్ నేపియర్తో 4G బుల్లెట్తో పోల్చుకుంటే దిగుబడి అనేది తక్కువ వస్తుంది, వెయిట్ తక్కువ వస్తుంది అనమాట. కానీ మనకు గోట్ అండ్ షీప్ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఈ 4G బుల్లెట్కు పోకుండా మనకి ఏంటంటే ఈ యాక్సిలేట్ పర్సెంట్ తక్కువగా ఉన్న ఏదైతే మనకు చూసుకున్నట్లయితే కోఎఫ్ఎస్ 31 అనేది చాలా బాగుంటుంది. కోఎఫ్ఎస్ 31 మీకు సీడ్స్ కావాలనుకుంటే మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కోఎఫ్ఎస్ 31 ఈల్డింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఒక 80 నుంచి 90 మెట్రిక్ టన్స్ అయితే వస్తుంది. సో మంచిగా మీరు మేనేజ్ చేసుకోగలిగితే చాలా ఇంకా ఎక్కువనే వస్తుంది అనమాట. 100 వరకు 120 వరకు కూడా వస్తుంది అనమాట. అంటే దీని కాడ అనేది సన్నంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా దిగుబడి అనేది తక్కువ వస్తుంది. అదే మీరు సూపర్ నేపియర్ చూసుకున్నట్లయితే 150 180 టన్నుల దాకా వస్తుంది. సో ఇది కొద్దిగా తక్కువ వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేటివి రావు. అదే మీరు గోట్ అండ్ షీప్లో మీరు ఏదైతే ఈ సూపర్ నేపియర్ 4G బుల్లెట్ యూజ్ చేస్తే కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ కోఎఫ్ఎస్ అంటే కోఎఫ్ఎస్ 29 కానీ కోఎఫ్ఎస్ 31 కానీ యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక మన దగ్గర సీడ్ అయితే బెస్ట్ క్వాలిటీ మంచి జర్మినేషన్ అయితే ఉంటాయి. సో మంచి రేట్కి అయితే మనమైతే ఫార్మర్స్కి అయితే ఇస్తాను. మీకు ఎట్లా పంపిస్తామంటే మీరు ఫుల్ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఆర్టీసీ కార్గో ద్వారా ఒక రోజులో డెలివరీ అయితే అయిపోతుంది. లేదంటే డిటిడిసి లేదంటే మనకు ఇతర కొరియర్స్ ఏదైనా నవత ట్రాన్స్పోర్ట్, క్రాంతి ట్రాన్స్పోర్ట్ వాటి ద్వారా కూడా మీకైతే పంపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైతే హెడ్జిలూసను ఆ తర్వాత కోఎఫ్ఎస్ 31 సీడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. హెడ్జిలూసన్ ఏంటంటే మనకు పప్పు జాతికి సంబంధించింది అనమాట. సో ఇందులో దశరథ గడ్డి అంటారు, దీన్ని తెలుగులో దశరథ గడ్డి అంటారు. సో అనేక రకాల పోషకాలు ఉంటాయి. సో గోట్ అండ్ షీప్ చేసేవాళ్ళు ఇది కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మీరైతే వేసుకోవచ్చు. హెడ్జిలూసన్ కోఎఫ్ఎస్ 31 రెండు వేసుకుంటే బాగుంటుంది. సో ఇందులో మీరు స్మార్ట్ నేపియర్ మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. స్మార్ట్ నేపియర్ కూడా మనకు కొద్దిగా తక్కువనే యాక్సిలేట్ పర్సెంట్ అయితే ఉంటాయి. ఇంకొకటి యాక్సిలేట్ పర్సెంట్ తక్కువ ఉన్నదంటే మక్కా క్రాస్ నేపియర్. మక్కలో ఎలాంటి పోషకాలు ఉంటాయి అలాంటి పోషకాలు అయితే ఉంటాయి. మక్కా క్రాస్ నేపియర్ అంటారు అనమాట. సో అది కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉంది. ఆ తర్వాత మీకు 4G బుల్లెట్ కావాలన్నా, సూపర్ నేపియర్ కావాలన్నా, తైవాన్ జాయింట్ కింగ్ కావాలన్నా, లేదంటే సరస్వతి గ్రాస్ కావాలన్నా, లేదంటే ఇంకా ఎలాంటి గ్రాస్ కావాలన్నా కూడా మన దగ్గర అన్ని గ్రాసెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన కాల్ చేయండి. మీకు ఎలాంటి గ్రాస్ కావాలన్నా కూడా మీకైతే పంపించే ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా కాల్ చేయండి. సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటా. ఆ తర్వాత ఇక నుంచి కూడా మనము ఎద్దుల సంతల వీడియోలు, ఆ తర్వాత మేకల సంతలు, గొర్రెల సంతల వీడియోస్ కూడా తెస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా చూడండి. ఈ వీడియోని అయితే ప్రస్తుతం అయితే లైక్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా అవైతే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.